సిరిసిల్లలో రాత్రి కురిసిన వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు ఇళ్లలోకి చేరింది. సిరిసిల్ల పాత బస్టాండ్ చెరువును తలపిస్తోంది. పాత బస్టాండ్ నుంచి కొత్త చెరువు వరకు సుమారు కిలోమీటర్ మేర నీరు నిలిచిపోయింది. కొత్త చెరువు పొంగి పొర్లడంతో ఆటోనగర్ మొత్తం జలమయమైంది. ఇక డ్రైనేజీలలో నీరు ఇళ్లలోకి రావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అధికారులు స్పందించి వరద నీరు ఇళ్లలోకి రాకుండా తగు చర్యలు చేపట్టాలని స్థానిక ప్రజలు కోరుకుంటున్నారు. చేపలు రోడ్లపైకి రావడంతో జనం రోడ్లపైనే చేపలను పడుతున్నారు. పొరగన రాగబట్టలేదు. ఇంట్లో అంతా మాలంతా పాడైపోయింది. తండ్రి నేనేం చేయాలి? ఎవరికి చెప్పుకున్నా ఏం ఫలితం లేకుండా అయింది. ఎవరు రూపాయి నిరుడు అయినాయి. మాలంతా పాడైపోయింది. అన్నే ఉన్నది మాలు. నేనేం చేయాలి? కరెంటు షాట్ వస్తుంది నీళ్లకు. ఈ పిల్లలు పట్టుకొని కట్టం అవుతుంది. మంచను దాదాపు 10 సంవత్సరాల నుండి మాకు ఈ వరద ముప్పు తప్పడం లేదు. ఇదివరకు 10 సార్లు మేము కమిషనర్ గారు చెప్పినాము, మా మున్సిపల్ చైర్మన్ గారు చెప్పినా కానీ 10 ఏళ్ళ నుంచి ఎవరు పట్టించుకుంటలేరు అయ్యా. మా మాల్ అంతా ఖరాబ్ అవుతుంది. 32 జోడీలు ఉన్నాయి. సాంచలన్నీ ఖరాబ్ అవుతున్నాయి. మోటార్లు ఖరాబ్ అవుతున్నాయి. మాల్ ఖరాబ్ అవుతుంది. ఒకనాడు ఏ అధికారులు రాలేరు. ఒకనాడు ఏ నాయకుడు